అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్నవారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. చాలు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎక్కడో చదివినట్టుంది కదా. ఈరోజు వాగ్దానం ఇదే. ఆమేన్. మంచి మంచి వాక్యాలు సిద్ధపరిచి ప్రతిరోజు కొంత ఖర్చు అయినప్పటికీ ఏర్పాటు చేస్తున్నాం. వేణు బ్రదర్కి ఒకసారి మినిస్ట్రీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వచనంలో ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అవమానము నొందరని నీవు తెలుసుకుందువు అంటున్నాడు. ప్రైజులో అవమానము నొందరని నీవు తెలుసుకుంటావు. ఆమేన్. బైబిల్లో చాలా విషయాలు మనం తెలుసుకోవలసినవి ఉన్నాయి. చాలా విషయాలు మనం గ్రహించవలసినవి ఉన్నాయి. ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతూ అవమానము నొందవని నీవు తెలుసుకుంటావు అంటున్నాడు. ఎవరు అవమానము నొందరు అంటే మిగతా వాళ్ళకి అవమానాలు జరుగుతాయనే కదా అర్థం. అంతే కదరా. మిగతా వాళ్ళకి అంటే యెహోవాను నమ్మని వారు, యేసు ప్రభుని నమ్మని వారు. ఆమె చాలా మంది సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో మేము ఫలానా చోటకి వెళ్ళాము, మాకు ఏమేమి జరగలేదండి. ఫలానా గుడికి వెళ్ళాము, ఫలానా ఊరు వెళ్ళాము, ఫలానా తాయెత్తు కట్టించుకున్నాం, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా మా డబ్బులు అయిపోయినాయి కానీ మాకు ఎటువంటి మేలు జరగలేదు అని చెప్పిన వాళ్ళు చాలా మందిని చూస్తున్నాము సంఘాల్లో, ఈవెన్ ఈ పరిచర్యలో. ఆమె ఇక్కడేమంటున్నాడంటే నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకునే వారు ఎవరైతే ఉంటారో వారు అవమానము నొందరని నీవు తెలుసుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. తెలుసుకునే అంత ఓపిక కావాలి. ఈరోజు అద్భుతాలు జరగవని కాదు, కార్యాలు జరగవని కాదు, పిల్లలు పుట్టరని కాదు, పెళ్లిళ్ళు కావని, అప్పులు తీరవని కాదు, తెలుసుకుని చూసే అంత ఓపిక లేదు ఈరోజు మనిషికి. ఏం లేదు? ఓపిక లేదు, సహనం లేదు. దావీదు గారు అంటాడు, నేను సహనముతో కనిపెట్టుకుంటుని అన్నాడు. సహనముతో కనిపెట్టుకున్నారు. మోషే కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, యాకోబు, ఇసాకులు కానివ్వండి. బైబిల్ గ్రంథ చరిత్ర ఏం చెప్తుందంటే వచ్చి రాగానే నువ్వు కోరుకున్న బంగారం, ఆ కోరుకున్నది ఏది నీ నెత్తి మీదకి వచ్చి ఊడి పడదు. అది అందరి జీవితాలు అలాగా జరగలేదు. కొంతమంది అసలు యేసు ప్రభు దగ్గరికి ఆయన వైపు చూడకపోయినా కార్యాలు జరిగినాయి కదా. అపోస్తలులు నడిచి వెళ్తుంటే ఇప్పుడు వాళ్ళందరూ నన్ను బాగు చేయని అన్నారా? అడగలేదు. దేవుని కృప అనేది ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలా ఉంటుందండి. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని కృప అనేది ఒక్కొక్కరి మీద ఒకలాగా ఉంటుంది. నా పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది దేవునికి, మీ పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది, ఇక్కడున్న యవనస్తులు, తమ్ముడు, అన్న వాళ్ళ పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది, పిల్లల పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఇక్కడ ఏమంటాడంటే నీవు తెలుసుకుందువు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడదను. ఎప్పుడు మాట్లాడతాడు చెప్పండి తమ్ముళ్ళు? ఎప్పుడు మాట్లాడతాడంట దేవుడు మనతో?
వచ్చి రాగానే హలో బాగున్నావా, నీ కష్టం తీరిపోయింది అన్నట్టు చెప్పడట. నువ్వు చక్కగా నిలబడు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో. మనం చక్కగా నిలబడటానికి ఇది బలిపీఠం మీద నిలబడలే. మనం అన్నిసార్లు సరైన స్థలంలో మనం నిలబడలేదు. అన్నిసార్లు మనం నిలబడినది మనం జీవిస్తున్న కాలము యుద్ధ కాలము ఉంటుంది యోబు గ్రంథం. కాబట్టి మనం చక్కగా నిలబడి ప్రశాంతంగా నిలబడి ఆశీర్వాదాలు పొందుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. వస్తానే మోకాళ్ళు వేస్తానే ఓకే రైట్ అని చెప్పి స్కూల్లో పిల్లోడు వచ్చి ప్రజెంట్ సార్ అనగానే టిక్ కొట్టేసి పంపించే పరిస్థితి లేదు ఈరోజు. నీవు తెలుసుకోవాలి, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి అని అంటే కొంత సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాక్యం ఏం చెప్తుందంటే అవమానములలో, హల్లెలూయా చెప్తామా, అవమానములలో నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో చేసి చేయకూడని చేయవలసినవి నీకు ఇష్టమైనట్టుగా చేసి ఒకవేళ అవమానించబడ్డానేమో, నిందించబడ్డానేమో, తగ్గించుకున్నానేమో, కానీ నేను ఈరోజు ప్రకటిస్తున్నా జీవం కలిగిన దేవుడు వాక్యం చెప్తుంది, కనిపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంతవరకు నీ జీవితం నిన్ను నీవు మైనస్ చేసుకొని నిన్ను నీవు సరైన పద్ధతిలో దేవుని కనిపెట్టుకున్న ఏ ఒక్కరట అవమానమును ధరని నీవు తెలుసుకుందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు తన స్వార్థ పరిచర్యలో చాలా మంది జీవితాల్లో వెలుగునిస్తూ బాగు చేస్తూ స్వస్థపరుస్తూ ఆ దయ్యమును బట్టి వాళ్ళని విడిపిస్తూ పలు రకాలుగా ఆయన అద్భుతాలు చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఈలోగా ఒక అతను తన కుమారుని తీసుకొని వచ్చాడు. తన కుమారుని తీసుకొని వచ్చి, అయ్యా యేసు, నా కుమారుడు ఏమైందో తెలీదు, చాలా సంవత్సరాల నుంచి నా కుమారుడు ఈ స్థితిలో ఉన్నాడు. వాడు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ నొరలు కాచుకుంటున్నాడు, తను గాయపరుచుకుంటున్నాడు. నేను చాలా ప్రయత్నాలు చేశాను, చాలా చోట్ల తిరిగాము, ఎన్నెన్నో చేశామయ్యా, ఎక్కడికి వెళ్ళినా కూడా వీడు బాగుపడలేదు అని యేసు ప్రభు కొరకు అతను కనిపెట్టుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనిపెట్టుకొని ఉన్న అతను యేసు ప్రభు దగ్గరికి తన కుమారుడిని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు అతనిలో ఉన్నటువంటి దయ్యానికి అసలు అది ఏ దయ్యమో చెప్పాడు. చెవిటివైన మోగ దయ్యమా. ఎక్కడది? లూకాసు వార్తలోనా? చూడండి, 8వ అధ్యాయం 33వ వచనం. అదేనా? రైట్. మార్క్స్ వార్త 10వ అధ్యాయం కానీ 9వ అధ్యాయంలో కానీ, రైట్, 9వ అధ్యాయం 24వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం చదవండి. వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నమ్ముతూ ఉన్నాను, నాకు అపనమ్మకము కలుగకుండా సహాయము చేయమని. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రభు అడుగుతున్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఓకే,
నీ కులం ఏదైనా, మతం ఏదైనా, నీ ఇంటి దేవుళ్ళు, ఒంటి దేవుళ్ళు పూర్వకాలం నుంచి తరతరాలుగా మీ తాత ముత్తాతల దగ్గర నుంచి ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళను, దేవతలు వదిలిపెట్టి నా యొద్దకు వచ్చావు కాబట్టి నేను నిన్ను ఒక క్వశ్చన్ వేస్తాను. నమ్ముట నీ వలనైతే యేసు ప్రభు చేయగలడు, యేసు ప్రభు ఇవ్వగలడు, యేసు ప్రభు బ్రతుకు రాకను మార్చగలడు, యేసు ప్రభు స్థితిగతులను మార్చగలడు, యేసు ప్రభు జీవితంలో కార్యం చేస్తాడని నమ్మడం నీ వలనైతే. అక్కడ ప్రభు అంటాడు నమ్ము నీకు అని రాయబడలేదండి అక్కడ, నమ్మవానికి, హల్లెలూయా, నమ్ము ప్రతి వారికి దేవుడు ఏం చేస్తాడు? సమస్తము సాధ్యమే. ఆ కాలంలో యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే చాలా కట్టుబాట్లు ఉన్నాయి. కులమనే, మతమనే, ఆచారమనే, బంధువర్గమనే, రకరకాల రోమ సామ్రాజ్యం కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి మనసు వస్తున్నారంటే మరలా రోమ సామ్రాజ్యంతో వారికి ఎటువంటి ఉండవుతారా? వాళ్ళ ప్రత్యేకమైన పగగా, ఒక ప్రత్యేకమైన హక్కుగా యేసును వెంబడిస్తున్న ప్రజలను మొదలువేసి ధృవీకరించడము, అవమానించడము, అవసరమైన ఊళ్ళో నుంచి నెట్టివేయడము, వెలువేయడం లాంటి పరిస్థితులు ఆ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అలాంటి కాలంలోనే తన కుమారుడు కోసం తన ఉన్నవాళ్ళన్నింటినీ విడిచిపెట్టి యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. 26వ వచనం చదివితే సచ్చిన వాణి అని ఎలా ఉన్నాడట? అంతట వాడు చచ్చిన వాణి వలె ఉండదు కనుక అనేకులు చనిపోయిరని అని. చాలు, హల్లెలూయా చెప్తాము. ఏం చేసుకోవడానికి వచ్చాడండి? తన కొడుకుని తీసుకుని అన్న ఏం చేయాలని, బాగు చేసుకోవాలని వచ్చాడు. ఇప్పుడు ఆ కొడుకు ఏమైపోయాడు? ఇప్పుడు ఆ గ్యాప్ ఉంటుంది. ఇక్కడ మనం వెంటనే చదివాం కదా, వెంటనే చదివాం. కానీ అక్కడ ఏమైపోయాడు అతను? అప్పటి వరకు కేకలు వేస్తూ నురుగు కార్చుకుంటూ అరుస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఏమైపోయాడు? శవం వలె అయిపోయాడు. ఈ శవం వలె అయిపోగానే ఉదాహరణ చెప్తాను. మన సంఘంలో ఎవరికైనా బాగలేదని వచ్చి ఆ దయ్యం బట్టో ఏదో వచ్చి ప్రార్థన చేసి వాడు కదలక మెదలకుండా అలా ఉన్నాడు అనుకోండి, మీరేమనుకుంటారు? వెంటనే ఫోన్ వెళ్ళిపోదు. మా మందిరంలో ఆ ఊరు వచ్చింది, అలా ఉడుకులేదు పడుకులేదు, ఏంటి చేసేది ఏంటి పాస్టన్నా, ఆ చచ్చిపోయిందేమో. ఆ వచ్చిన వాళ్ళు, ఆతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఫోన్ల మీద ఫోన్లు, హాస్పిటల్, అంబులెన్స్. అవునా? దేవుని వాక్యం చెప్తుంది అవమానము అని నీవు తెలుసుకుంటే. ఆ గ్యాప్ లో ఎన్నో వేసుకుంటారు వాళ్ళందరూ. ఆశ్చర్యపోయారు, అవమానించారు, నిందించారు. ఇదిగో చనిపోయారు అని అవమానించి నింద చచ్చిన
ఉంది అక్కడ సిచ్యువేషను? చనిపోయాడు, ఇంకేముంది, అయిపోయింది. ఈరోజు చాలా మంది అవే కుసకుసలు, చాలా మంది ఓపిక లేదు, సహనం లేదు. నువ్వు తెలుసుకోవాలి అంటే నిలబడాలి. దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు చూడాలి అంటే సంవత్సరం అయిపోతుంది, దాటించిన దేవుడు వాడు నీ అవమానమును నేను తొలగించే దేవుని ఉన్నావు. రాయి దగ్గర కాదు, వినటువంటి చెవులు వినటువంటి కాళ్ళుండి నడవని వాడు కాదు నా దేవుడు, చెవులుండి వినని వాడు కాదు నా దేవుడు, నోరుండి మాట్లాడని వాడు కాదు నా దేవుడు. రావణ సైతం డాన్స్ చేయించగలిగిన దేవుడు ఆయన, రావణ సైతం మాట్లాడించగలిగిన దేవుడు ఆయన, పొందించగలిగిన దేవుడు. నిందలు, అవమానాలు, దుఃఖాలు, కన్నీళ్లు, తోమని నీరు వేచి ఉండాలి, వేచి ఉండాలి. ఒక టైం వచ్చినాక నువ్వు వీడికి వచ్చి పాడతావు, అప్పుడే రాలేవు. ఒక టైం వచ్చినాక నువ్వు నిలబడతావు, ఒక టైం వచ్చినాక నీ ఘనత, ఒక టైం వచ్చినాక నీకు ఆశీర్వాదం, ఒక టైం కోసం ఎదుర్కోకుండా గంటలు బయట చేసుకుని వెళ్ళిపోవాలి. నిలబడాలి. నిలబడితే ఆయన ఇప్పుడు మీ ఆయన వచ్చాడండి, పనికెళ్ళి వచ్చాడండి, పారా గడపలు అక్కడ పడేసి టకటక గుండెలు ఎట్టేసుకొని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, నువ్వేమో చెప్పగలవా? అక్కడ నువ్వేమో చెప్తావా? పోతున్నాడు కాబట్టి నువ్వేమి చెప్పలేవు. అదే చక్కగా సోఫాలో కూర్చొని, కుర్చీలో కూర్చొని ఉన్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు చెప్పాలనుకున్నది చెప్తావు. చెప్పగలవు. ఈ రోజు ఎలా ఉందంటే క్రైస్తవ జీవితం, వచ్చి రాగానే నేను పెద్ద పోటుగానే పెద్ద భక్తుడానగానే నీ గద్దులో జరగాలనుకోవద్దు. ఆమె నా కూతురు, నువ్వు చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడతాను. నా దేవుడు ఎవరో తెలుసా? మాట్లాడని చెట్టు కొన్ని సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్నారండి. దేవుని పిలుపునందుకొని దేవుని మందిరంలో పరిచయం చేస్తున్న దేవుని సాధకులే. మీ భాషలో మీకు అర్థం కావాలి, పాస్ట్లోనే కానీ వాళ్ళు అవమానం పొందుతున్నారు, నిందమానం ఇస్తూ ఉన్నారు, లేఖనం ఇస్తూ ఉన్నారు. ఏది దేవుడు అది ప్రజలకి మార్పు చెప్పడంలో మీకెందుకు ఇంకా మీకెందుకు
లూకాసు వార్త 1వ అధ్యాయం 24 వచ్చు. ఏంటండి? మనుషులలో నాకుండిన కొట్టని గట్టిగా చప్పట్లో. ఏం చేశాడంట? నన్ను కటాక్షించిన దేవుడు. ఏ దినాలలో? ప్రజల దృష్టిలో ఆలోచన ఉంది. చాలా మంది ప్రేమ దేవుడు బిడ్డలారా, లోపల కొన్ని ఉంటాయి, బయట కొన్ని ఉంటాయి. ఉండవా? అందుకంటాడు ఒకడు, ఆడెవరు సినిమా నాకు గుర్తులేదు, ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అంటాడు. ఎస్, ప్రతి మనిషిలో 2 పోట్లు ఉంటాయండి. నాకుంటది, మీకుంటది. పైకి కనపడే వ్యక్తి వేరు, లోపల ఉన్న వ్యక్తి వేరు. అవునా? ఆమె నిద్ర లేకపోద్దు అంటాడు. ఎవరిని? లోపల ఉన్నోడు నిద్ర. ఎస్, లోపల ఉన్నోడు భయంకరమైన మనిషి అండి. పైకి ఉన్నోడు మాత్రం సిస్టర్ అప్పా ఐ లవ్ యూ అంతేగా. ఇది బయట. లోపల మాత్రం నాశనం అయిపోను, ఇలా అయిపోను, ఇదే. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ వ్యవహారం? అవమానించిన దినముల ఎదుట ఏ ప్రజలైతే దేవుని మందిరంలో ప్రాణం చెప్పున యాజకత్వము, అంతమందికి వాక్యం చెప్తున్న సేవకుని ఇంట్లో కన్నీళ్లు దేవుడు తొలవరా? అంతమందిని బలపరుస్తున్నా, అంతమందికి బోధిస్తున్నా సేవకుని ఇంట్లో అదే నీకు కుమారుని ఇస్తానని గట్టిగా ఉన్నావు. ఈ రోజు నొప్పు తీరలేదని, ఈ రోజు నీ కష్టం తీరలేదని, ఈ రోజు నీ బాధ తీరలేదని ఇంకా తెలుస్తూనే ఉన్నాయని అనుకుంటే నేను తెలుసుకునే వరకు వేచాను. జరిగే వరకు ఎదురు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎదురు చూడటం కాడకు వచ్చేసరికల్లా ఖచ్చితంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎవరు? యేసు ప్రభు పక్కనే ఉన్నాడండి. పొద్దునొచ్చాడు పాపం. ఎదురు చూడటం అంటే అసలు అది వండర్ఫుల్ టాపిక్. అది పొద్దునొచ్చాడు. ఆయన ఉండగానే కొన్ని అద్భుతాలు ప్రభు ఏం చేస్తున్నారు? ఆయన ఉండగానే, ఆయన పక్కన ఉండగానే చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు యేసయ్య. ఈయనకి ఎట్లా ఉంటుందండి? ఇన్నర్ ఫీలింగ్ చెప్పండి. లోపల ఏమనుకుంటాడు? నేను ఎవరు? సమాజ మందిరపు నేను అధికారిని. నా కింద అనేక మంది పని వాళ్ళు ఉన్నారు. ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఒకవేళ అలా ఉందని నేను అనట్లేదు, కానీ జస్ట్ ఊహించుకుంటున్నాను. ఇతన్ని పక్కనే పెట్టి అప్పుడే వచ్చినటువంటి ఆ రక్తస్రావం అయిన స్త్రీని బాగు చేస్తాడు. అప్పుడే వచ్చినటువంటి వాళ్ళందరినీ స్వస్థపరుస్తాడు. తీరా ఈయన ఇంటికి వెళ్ళే లోపు ఇంటి దగ్గర నుంచి కొందరు పరిగెత్తుకుని వచ్చి నీ కుమార్తె చనిపోయింది. తెలుసుకోవాలి అంటే ఎదురు చూడాలి. దేవుడు నీ జీవితంలో కొన్ని సంవత్సరాలుగా కనిపెట్టి ప్రార్థన చేస్తున్నది నువ్వు చూడాలన్నా, నువ్వు తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా సహనముతో ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమందరూ పెట్టాలి. మీరు అనుకోవచ్చు, మరి నేను 20 సంవత్సరాల నుంచి కనిపెట్టుకున్నాను. ఎస్, హల్లెలూయా. కొన్ని దేవుడు ఇక్కడ జరిగే అద్భుతాలతో నేను తృప్తిపరచు. ఆమె చెప్పండి. అద్భుతాలు జరిగినా జరగకపోయినా ప్రభు యొక్క పాదాల దగ్గర ఉండే మహాభాగ్యం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు.
దేవుని రాజ్యంలో స్థానం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడ కొన్ని జరిగినా జరగకపోయినా. ఎస్, లాజరు ఉన్నాడు, అతనికి ఏం మేలు జరిగిందమ్మా? ఒకసారి నాకేమి చూసి చెప్పండి. లాజరుకి ఏమన్నా మేలు? అసలు ఇంకా ఆ క్రైస్తవ్యం మనం చేయలేము, ఆ భక్తి మనం చేయలేము. ఏ భక్తి? లాజరుకున్న భక్తి మనం చేయలేము. టేబుల్ మీద చికెన్ పకోడా కనపడుతుందండి, టేబుల్ మీద చికెను మటను రొట్టెలు కనపడుతున్నాయండి, కానీ టక్కున వెళ్ళి తీసుకొని తినే పరిస్థితి లేదు. ఎవరికి? లాజరుకి కదా, అవునా? శరీరం అంతా కుళ్ళిపోయింది, సీము రక్తం కారుతుంది. అయ్యో పాపం అని చెప్పేసి కట్లు కట్టిన వాళ్ళు లేరు, తుడిచిన వాళ్ళు లేరు, కుక్కలు వచ్చి నాగుతాయి తప్ప కదా. ఇట్లాంటి భక్తి చేసేవాడిని అతను గనక మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్తే మీరేమంటారు? అతనే వచ్చి యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్పాడు అనుకున్నాం, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు గర్భఫలం లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. గర్భఫలం లేని వాళ్ళు మైక్ పట్టుకొని మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, దేవుడు మీకు అద్భుతం చేస్తాడని చెప్తే వింటారా? ఎందుకో వెంటనే విన్నరని చెప్పా చూడే ఇందాక, ఇంకొకడు ఉంటాడని. వాడు అనుకుంటాడు నీకే పెళ్ళయి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది, నీకు పిల్లలు లేదు, రోజు ఇంట్లో గొడవలు, రోజు అప్పులు సమస్యలు, మళ్ళా నువ్వు. అవును కదా, హల్లెలూయా చెప్పండి. ఏ మేలు జరుగుతుందని యేసు ప్రభుని నమ్మాడు, ఏ మేలు జరుగుతుందని. ఒకవైపు లోకం ఆశలున్నా, లోక కోరికలున్నా, లోకంలో వెళ్ళి బాగుంచుకోగలిగిన కెపాసిటీ ఉన్నా లేకపోయినా కేవలం యేసయ్య పాదాల దగ్గర ఎందుకు ఎదురు చూశాడంటే, లాజర్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకం మాయరా ఏమండి? ఈ లోకం మాయ, ఈ కనపడే అందసందాలన్నీ మాయ. రేపొద్దున ఉంటాయో ఉండవో గ్యారంటీ లేదు, ఖచ్చితంగా ఉండవని మాత్రమే తెలుసు. బైబిల్ చరిత్ర ఏం చెప్తుందంటే, భూమి ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. శిథిలము కానిది స్థిరమైనది పరలోకమందు మనకు కొత్త భూమి కొత్త ఆకాశం మనకు దేవుడు ఇస్తాడు. చెప్తామా? నేనంతా నువ్వు ఒకవేళ ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నంత కాలం శ్రమలు అనుభవిస్తున్నావులే, కష్టాలు అనుభవిస్తున్నావులే, కానీ ఒకవేళ నువ్వు అనుకున్న కోరిక తీరినంత మాత్రాన పరలోకం వెళ్తావా? చెప్పండి. మన అప్పులు తీరినాయి, దేవుడు సూపర్, దేవుని కోసం బ్రతుకుతాను అనుకుంటాం, పరలోకం వెళ్ళాం. హల్లెలూయా చెప్దామా? దేవుని చిత్త ప్రకారం కష్టమైన, నష్టమైన, నిందైన, అవమానమైన ప్రభు కోసం కనిపెట్టుకున్నాడు కనుకని అబ్రహాము రోము కుడి పార్శ్వన లాభంలో ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పొద్దునగా వచ్చినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని వచ్చిన వాళ్ళందరినీ బాగు చేస్తూ ఉన్నాడు. ఈ లోపు నీ కుమార్తె చనిపోయిందన్న వార్త విన్నాడు. అయినా తెలుసుకోవాలి, నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందనేది నువ్వు చూడాలి, నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ రాసుకోండి, నీ పక్కింటోడు తెలుసుకోవాలి రోజు, నీ పక్కన ఉన్నోడు తెలుసుకోవాలి, నీ ఎరుపుడుగా తెలుసుకోవాలి. నిన్ను వేధించి బాధించి కుంటుపోటు మాట్లాడేవారు టైం వరకు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంటికాడ నుంచి వచ్చి చెప్పారు కూతురు చనిపోయిందని, అయ్యో బాబో అని చెప్పి తల బాదుకుంటా ఎంత పని చేసి వేసాయా, నేను వచ్చిన తర్వాత ఎంతమందిని బాగు చేసి ఈ గ్యాప్ లో నువ్వు వచ్చింటే నా కుమార్తె బ్రతికేది కదా అని ఏమన్నా కాపికుందా? ఏమి లేదండి, ఇంకా అలాగే ఉన్నాడండి. ఆశ్చర్యంగా లేదా? ఇంకా ఎక్కడున్నాడు ఆయన? ఇంకా ఎవరితో ఉన్నాడు ఆయన? యేసయ్యతోనే ఉన్నాడు. అందుకే బైబిల్ అంటుందండి, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు కత్తరిన, నా కృపను చూశారా అది విడిచిపోదు. దేవునికి స్తోత్రం. కృప అంటే అర్థం చెప్పాను పోయిన వారం. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? అర్హత లేని విషయాలలో, అర్హత లేని వ్యక్తులకు అర్హులుగా మార్చేది. ఏంటండి?
అర్హులుగా మార్చేది. యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చేది. ధనవంతుడికి అందుకే మండింది. మండింది ఎవరికి? ఎందుకంటే భూమి మీదేమో నా స్థితిది, భూమి మీద లోకంలో నేను ఇంత ఉన్నతంగా ఉన్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ప్లేట్ మారింది, ప్లేట్ తిప్పాడు. అక్కడేంటంటే అగ్నిగుండంలో వెళ్ళిపోయి కేకలేస్తుంది. అడుగుతున్నాడు అతను, ఏందయ్యా ఇదేం పద్ధతి అయ్యా, ఈ చట్టంలో ఇదేంది ఎలాగ ఉంది? మా భూమి మీద ఎలా కాదు, 10 రూపాయలు ఇచ్చేస్తే బోర్డు ఎట్టేసేస్తాడు, పేరు రాసేస్తాడు. అవునా? హల్లెలూయా. మరి ఇక్కడేంది నేను ఇక్కడికి వచ్చానంటే కృప. కృప ఎవరిని ఆవరిస్తుందో తెలియదు, కృప ఎవరిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుందో తెలీదు. నీ దృష్టికి మంచోళ్ళుగా కనపడాలనుకోవాలి, నీ తప్పు. అవును కదా? నీ దృష్టికి ఏ రోజైనా మీ అత్త మంచిదిగా కనపడిందా? ఎక్కడున్నావు నా చెల్లెలు గట్ట అడుగుతున్నా, ఏ రోజైనా మీ అత్తగారు మంచిదిగా కనపడిందా? కొన్ని విషయాల్లో కనపడుతుంది, కొన్ని సందర్భాల్లో ఇది అండర్లైన్ చేసుకో ప్రశాంత్, ఇది గుర్తుపెట్టుకో. మా జ్యోతకి వచ్చిందా? ఏది బయట ఉందా? హల్లెలూయా. నేనేమంటానంటే అందరూ మన దృష్టికి మంచిగా కనపడరు. అలాగనే అత్తలుగా ఉన్న మీరు మీ కోడల్లో మంచిగా కనపడతారా? అన్ని విషయాల్లో ఏదో ఒక విషయంలో ఉంటది. నేను అంటాను, మనిషి అందరికీ నచ్చాలని ఏం లేదు. ఒక మనిషి అందరినీ సాటిస్ఫై చేయలేడండి. అవునా కదా? అందరినీ మెప్పించలేడు. ఇప్పుడు ప్రభుత్వాలు చూస్తున్న మనం, ఈ టీడీపీ వాళ్ళకేమో చంద్రబాబు దేవుడే, వైసీపీ వాళ్ళకి అందరినీ సాటిస్ఫై చేయలేము. అందరూ ఒక దృష్టికి ఆ వ్యక్తి మంచిగా కనపడ్డా, అందుకే చూసే కోణం వేరుగా ఉంటుంది. అదే మీ అత్తగారు బయట వాళ్ళకి ఎలా కనపడుతుంది? ఏమత్త, ఏమా నీకు అట్టనా, మీ కోళ్ళ అట్టనా, ఇంత మంచిదాను నువ్వు, అవునా, ఇంత మంచిదాను నువ్వు, చూడు ఎంత ప్రేమో నీకు, కోళ్ళు నిన్ను అర్థం చేసుకోవట్లే అంటదా ఆమె. హల్లెలూయా. దేవుని స్తోత్రం చేద్దాం. కృప ఏం చేస్తుందంటే, కృప నిన్ను అర్హునిగా మారుస్తుంది. అంటే పరలోకం తెల్లబట్టలు వేసుకున్నాడు కుర్రరాజు, ఆయన ముందు కూర్చుంటాడని అనుకుంటే భ్రమ. అసలు కుదరదు. అసలు ప్రైజ్ వారి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తారండి. నువ్వు కుష్ఠోడువైనా, మోగోడువైనా, ముందోడువైనా, కుంటోడువైనా, ఎవరివైనా సరే ఆయన కృప అనేది ఒకటి ఉంటుంది. ఆ కృపను బట్టి సులువు మీద ఉన్న దొంగ పరదేశకు వెళ్ళాడు, ఆ కృపను బట్టి లాజరు పరదేశకు వెళ్ళాడు, ఆ కృపను బట్టి మామూలు భక్తులు పరదేశకు వెళ్ళారు. దేవునికి అవమానము నొందరని నీవు తెలుసుకుందువు. అదే అంటుంది ఎలిజబెత్, నా ప్రజల ఎదుట నేను అవమానించబడ్డా. రకరకాలుగా మాట్లాడుకున్నాను. ఆ అవమానాన్ని దేవుడు చూసి వారి నోళ్ళు మూశారు. ఈరోజు నిన్ను నన్ను మాటికి సందు దొరికితే అవమానంతోనూ, హేళంతోనూ, చులకనగాను, తక్కువగాను మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ నోళ్ళు ఒకరోజు ఏమవుతాయంటే మూయబడతాయి. ఈ వారంలో ఆ నగరగుట్టలో ఉంటారు ఒక ఆయన, పేరు చెప్పను, మీరు చెప్తారు మళ్ళా. ఆయన వాళ్ళ ఆవిడ్ని ఈడకి మందిరానికి రావాలనేది ఆమె ఆశ. వాళ్ళ ఆవిడ ఆశ ఇక్కడికి రావాలని, ఇక్కడ ఆరాధన, వాక్యం, ప్రార్థన, ఎందుకంటే మన మీద ఉన్న అభిమానం, అన్న ప్రార్థన చేస్తూ బాగుంది. ఆ నమ్మకంతో ఆమె బ్రతిమలాడుతుంది ఆయన్ని. ఆయన ఏమంటాడంటే, అంత దూరం వెళ్ళాలా? ఇక్కడ దగ్గరలో మందిరాలు లేవా? ఆ సాయిబాబా గుడి దగ్గర నుంచి వచ్చే వీళ్ళకి కూడా అదే టార్చర్. అది వీళ్ళందరికి కూడా
వీళ్ళకి కూడా ఏం మాటలు. పక్కనే ఉంది మందిరాలు, ఆటో ఛార్జీలు కూడా అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకి వారానికి ఒక్కొక్కరికి 50, 100 ఛార్జీలకి అవుతాయి. అంత దూరం వెళ్ళాలా? నోరు మూసుకొని ఆడిగిపోనివాడు ఆయన. ఈ మధ్య కాలంలో ఆయనకి బాగలేదులే, సీరియస్ అయిపోయింది. తిరుమల హాస్పిటల్లో ఉన్నాడు. నాకు అక్క ఫోన్ చేసి చెప్పింది. నేను 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి ఆయనకి ఫోన్ చేస్తా వచ్చాను. ఫోన్ చేసి ప్రార్థన చేస్తా, పరామరిస్తా, పలకరిస్తా ఉంటే నిన్న మొన్న ఫోన్ చేసి ఆయన చేసి అయ్యా ఒక్కసారి మా ఇంటికి రా. ఒకసారి వచ్చిన నేను పులివెందులు వచ్చాను, ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయన్నా, ఎలా ఉన్నామని అడిగినండి నేను. ఆయన ఏమన్నానండి, దేవుని దయ అనట్లా, నీ దయ, దేవుని దయ వల్ల నేను బాగున్నాను. నువ్వు ఎదురు చూస్తే తిట్టిన వాళ్ళు ఒకరోజు ఎత్తుగా పెట్టుకుంటారంటే ఆమె చెప్పాలి. నేనంటాను వెయిట్ చేయటం నేర్చుకోవాలి. ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఖచ్చితంగా గొండ్లు అవుతాయి. ఓ ఈ రోజు ఏదో గుసగుసలాడేసుకున్నారంటే కుదరదు. రేపు పొద్దున ఆ వ్యక్తితో నీకు చాలా అవసరం ఉంటుంది. అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంటి పక్కన వాళ్ళైనా, ఇంటి దూరంలో ఉన్నా ఆ వ్యక్తితో నీకు ఒకరోజు అవసరం వస్తుంది. అప్పుడు నువ్వు అడగలేవు. అంటే అందుకే ఎవరిని తటిక్కన మనం ఏమనకూడదు, అవసరం లేదు. దేవుడికి అప్పచెప్పండి. వాడు మంచోడైనా చెడ్డోడైనా దేవునికి అప్పచెప్పండి. అవసరమైతే ప్రార్థన చేయండి. ప్రభా మా సహోదరుడు మా సహోదరి స్థితిలో ఉన్నారు, మార్చండి అని. అవునా కదా? దేవుని స్తోత్రం. నేనన్నాను నా దయ అనద్దయ్యా, దయచేసి నా దయ ఏం లేదు, నేను కేవలం ప్రార్థన చేశానన్నా. నీ భార్య ప్రార్థన, నీ ప్రార్థన, సంఘం ప్రార్థన విలువైంది. లేదయ్యా, నువ్వు ప్రార్థన చేసావు, నాకు ఆరోగ్యంగా ఉంది. మరి నేను వెళ్తే ఏం చెప్తాడు? మరి నాకు తెలిసి వచ్చేస్తాడు మందిరానికి. ఇక్కడికి ఇప్పుడు ఎందుకు దూరం కాలేదు మందిరం? నీ విలువ తెలియాలంటే నువ్వు సహనంతో కనిపెట్టుకో. ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడతారు. ఆ ఓపిక అనేది, ఆ సహనం. అందుకే మనం చెప్పాను, స్తుతి చెల్లించుట. చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 13వ వాక్యం. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన బలిపీఠము వద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించు వారి సువార్త వలన జీవింపవలనని ఇక్కడ నేను ఈ మాట ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి అంటే, ఏంటండి? కనిపెట్టుకొని ఉండాలి. బలిపీఠము వద్ద కనిపెట్టుకొని ఉంటే బలిపీఠములోనికి మీరు పాలివారసులు అవుతారు. బలిపీఠము వద్ద కనిపెట్టుకున్న వాళ్ళు దీనిలో పాలివారసులు. ఈ బలిపీఠం కనిపెట్టుకోకపోతే దానిలో పాలు ఉండవు. మామూలుగా మనం చదువుతున్నప్పుడు ఆకాశము నా సింహాసనమని, భూమి నా పాదపీఠమని ప్రభు చెప్పారు. ఆమె ఇప్పుడు ఈ పరిచర్యలో ఈ సంఘంలోకి వస్తున్న మీరు ఈ బలిపీఠం మీద మీరు పాలుపాల్సింది కాకుండా దూరంగా ఉన్నారనుకోండి, బలిపీఠంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఈ బలిపీఠంలో ఎలా పాలుపప్పులు అంటే చెప్పండి. పాలుపప్పులు కావాలి అంటే ఈ బలిపీఠంతో ఏమైందాలి? పాలుభాగస్తులమై ఉండాలి. దేవుని స్తోత్రం. సంబంధం లేని వారిగా ఉంటే సంబంధం ఉండదు.
ఇది నా బలిపీఠం, ఇది నా సొంతం, దేవుడు నాకు ఇచ్చిన మతేమని నువ్వు జీవములైన దేవుడు ఆ బలిపీఠంలో భాగ్యవాడమైతే దాని ఆశీర్వాదము మనం పడుకుంటామంటే ఆ పైన మీరు చదివారు. ఆలయ కృత్యములు జరిగించే వాళ్ళు ఎవరు? ఆలయంలో పరిచర్య చేసేది ఎవరు? ఆలయంలో వాక్యం చెప్పేది ఎవరు? సంఘాన్ని నడిపించేది ఎవరు? చెప్పండి. సేవకుడు ఏమవుతాడు? చదవండి. ఆలయ కృత్యములు అనగా దేవుని పరిచర్య, దేవుని మందిరంలో సేవ చేసేవాళ్ళు ఆలయము వలన. చాలా మంది వాక్యం అర్థం కావట్లా. దశంభాగాలు ఏమనుందా బైబుల్లో? కృతజ్ఞత కానుక ఏమనుందా బైబుల్లో? కానుక పెట్టెలో ఏమనుందా బైబుల్లో? ఎంతమంది వచ్చారండి ప్రసంగికులు. ఆడికి ఏం బాధండి? నెలకు 25,000 70,000 జీతం ఉన్నోడికి 50,000 పెన్షన్ వచ్చేవాడికి దశంభాగం తేవాలి కదా? భార్యకి పెన్షన్, నీకు పెన్షన్, నీకు పిల్లలకు ఉద్యోగం. కానుకలతో బతకాల్సిన అవసరం నీకు లేదు కాబట్టి అంత మాత్రాన వాక్యాన్ని అపార్థం చేసి బోధించకూడదు. ఆలయ కృత్యములు జరిగించేవారు చెప్పండి ఆలయము వలన ఏమవుతారు? ఇది బైబిల్ చెప్పిన సత్యం అండి. ఆలయం వల్ల జీవనం పొందాలి. పనివాడు జీతానికి పాత్రుడు. ఎవరో ఏదో చెప్పారని ఈరోజు చాలా మంది ముడుచుకున్నారు చేతులు. దర్శన భాగాలు ఆపారు, కానుకలు ఆపారు, దైవని దాని ఆపట్లేదు పరిచయంలోకి. ఎవరు ఏం బోధించినా సంబంధం లేదని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నా మీరు ఖచ్చితంగా దేవునికి లెక్క మాత్రం చెప్పవలసి ఉంటుంది. ఎవరెవరో ఏదో బోధిస్తారండి. నేను దశంభాగం తీసుకొని అంటాడు. ఒక ఆయన ఉన్నాడు, కానుక తీసుకొని బ్రదర్ నేను అన్నాడు. ఏం బ్రదర్ అంటే, నాకు ఉద్యోగం ఉంది, నాకు జీతం ఉంది, నా భార్యకు ఉద్యోగం ఉంది, కాబట్టి నువ్వు ఆ కానుక నీ పరిచర్యగా వాడమన్నాడు. ఎవరో? న్యూటన్ బ్రదర్. న్యూటన్ అన్న వచ్చారు కదా భార్యాభర్తలో శుక్రవారం శనివారం. న్యూటన్ గారు గుర్తుందా? నేను ఎంత కానుకిచ్చినా తీసుకోలేదు అన్న, నాకు ఆశీర్వాదం కావాలన్నాను. ఆశీర్వాదం అవన్నీ ప్రార్థన చేయన్నాడు. ఎందుకు తీసుకోలేదన్నానంటే, నాకు 1,20,000 జీతం, నా భార్యకి 80,000 జీతం, నువ్వు ఇచ్చే 1,000, 2,000, 5,000 కానుకని పరిచర్యకు ఉంటుంది నాయన. నేను జీతం లేని వాడినైతే, నాకు ఇన్కమ్ లేకపోతే, నాకు వేరే సంపాదన లేకపోతే ఖచ్చితంగా నేను తీసుకునేవాడిని. ఇప్పుడు చెప్పండి, ఇట్లాంటి వాళ్ళు మైకు పట్టుకొని దశంభాగాలు ఇవ్వద్దు, కానుకలు ఇవ్వద్దు, కృతజ్ఞత ఏంటి ఇట్లాంటి పనికిమాలిన మాటలు చెప్పి అంతంత మాత్రం ఎదిగే సంఘాన్ని ఏం చేస్తున్నారు? చెడగొడుతూ. సరే దేవునికి ఇవ్వలేదులేండి, ఉంటదా? దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎంత పోగేసుకున్నా ఉంటదా? నా దగ్గర ఉంటదా? ఎవరి దగ్గర ఉండదు. దేవుని వాక్యాన్ని వేగంగా వచ్చి ఎవరి దగ్గర ప్రతిరోజు నీకు ఎంత వచ్చినా అది నిలబడదు. ఎందుకంటే ఇది ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నానంటే, దేవుని సేవ చేసేవాడు సంఘం ద్వారా బతకాలి. ఇది అపోస్తులు చెప్పిన మాట. అవునే కాదు? పనివాడు జీతానికి పాత్రుడు. నాకు వేరే ఆదాయం ఉందా? వేరే జీతభత్యాలు ఉన్నాయా? లేవు. ఈ రోజు నేను సంపాదించుకోవాలని కూర్చుంటే బొచ్చుని సంపాదించగలను. లేని కొన్ని మాటలు ప్రవచనం. ఇదిగో నాకు దేవుడు దర్శనం చూపించాడు, 10,000 కొట్టి అకౌంట్ అంటే పంపిరా? చెప్పండి. లేరు అలాంటి వాళ్ళు. దెయ్యం పట్టిన వాళ్ళు వస్తారు, నేను విడిపించాలా 3,000 ఇవ్వాలా అని అడిగి ఆయన అడిగాడు ఎరుగుడిపాలలో. మరి 3,000 వదిలిస్తానన్నాడు. అరే నాయన అదేం పాదం రా బాబు, ఇట్ట కూడా చెప్తారు మీరండి. అవునన్నా ఏందని వాళ్ళకి ఇవాళ అవసరం తీసుకొని పోతే మళ్ళీ మన ముఖం కూడా చూడదు. వద్దురా నాయన అట్లాంటి బోధలు చేయమంట. నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసంతో మేలు పొందుకున్న వ్యక్తి ఖచ్చితంగా మర్చిపోదు. దేవుడికి స్తోత్రం. ఈ మధ్య చాలా మంది యూట్యూబ్ లో చూస్తున్నావు, నాకు కూడా బాధ వేస్తుంది. తప్పు బోధ చేయకూడదు. నీకు ఒకవేళ లక్షలు ఉంటే ఉన్ని కానుకల మీదనే, సంఘం మీదనే బ్రతికే సాగులు చాలా మంది ఉన్నారు. మీరు 100 మంది ఉన్నారు, కొన్ని సంఘాల్లో 3 ఉంటారండి సంఘంలో. ఎంతమంది? కుటుంబాన్ని వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి, రక్త సంబంధం వదిలిపెట్టి, ఆదాయాన్ని, ఉద్యోగాన్ని రిజైన్ చేసి సేవ చేసేవా? ఆ 3కి నువ్వు ఎవరో వెళ్ళి కానుకలు ఇవ్వాల్సిన అవసరం దశ అంటే ఏమవుతాడు ఆ సేవకుడు? అంటే దేవుడు పోషించడాన్ని నేను చెప్పను, పోషిస్తాడు. ఆలయ కృత్యములో పనిచేసేవాడిని
ఆలయము ద్వారా పోషించబడాలి. మీ సేవకుని మీరే పోషించాలి. అల్లు చెప్పండి. కాబట్టి ఎవరెవరో చెప్పిన మాటలు, ఏదేదో యూట్యూబ్ లో చెప్పిన మాటలు విని ఒకవేళ గుండెలు మిగిల్చారా, జాగ్రత్త ప్రేమలో పెట్టారా. మరలా నువ్వు దేవుడి వైపు చూసి అడగాలంటే బైబిల్ చెప్తుంది, నాకు ఇచ్చి నన్ను శోధించి పట్టజాలని విస్తారమైన. నిజం చెప్తున్నా, నిన్న జరిగిన అద్భుతం అండి. నిన్ననే కనీసం పాస్టమ్మ సెల్లో బ్యాలెన్స్ అయిపోయింది, గ్లోరీ సెల్లో బ్యాలెన్స్ అయిపోయింది, మా మరదలో సెల్లో కూడా బ్యాలెన్స్ అయిపోయింది. వాళ్ళు ముగ్గురు చెప్తున్నారు, అండి అకౌంట్ లో అదే బ్యాలెన్స్ రీఛార్జ్ నా దగ్గర లేవు. 350 రూపాయలు ఉన్న నా అకౌంట్ లో లేవు. ఇప్పటికిప్పుడు నా దగ్గర నా అకౌంట్ అయిపోయినా నా దగ్గర లేవు అనుకుని కూర్చున్న మధ్యాహ్నం ఈలో తమ్ముడు జాస్లో వచ్చారు, భార్య భర్తలో. వాళ్ళు దశం భాగం వేసి వచ్చారు ఫోన్లో, చప్పలు కొట్టడానికి గట్టిగా చెప్పాలి. అంటే నేనేమంటానంటే, అవమానము నొందనివ్వడన్న సంగతి మనం తెలుసుకునే వాళ్ళకి ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవుడు పోషిస్తాడు. వాళ్ళు దశం భాగం ఇచ్చే పరిస్థితి లేదు, నిజం చెప్తున్నా. కానీ వాళ్ళకు వచ్చిన దానిలో ఫస్ట్ దేవునికి ఇవ్వాలి, తర్వాత ఏమన్నా. అలాగ ఉన్నారండి సంఘంలో ఎక్కడున్నా, ప్రతి ఒక్కరు అలాగే, చాలా మంది అలాగే. వాళ్ళు ఖచ్చితంగా దేవునికి ఇస్తున్నారు. దోశలు వేసుకొని బ్రతికే వాళ్ళు కూడా వారానికి నెలకి కానుకలు ఇచ్చేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళ మైండ్ ఏం చేస్తున్నారంటే, తప్పుడు బోధలు చేసి పూర్తిగా మూర్ఖులు చేసేస్తున్నారు. ఇది తప్పుడు బోధ, అవునా కదా? దశమ భాగం సావుకుడు అడిగిన అడగకపోయినా బైబుల్ అడిగింది, బైబుల్ దేవుడు చెప్పాడు, అది ఖచ్చితంగా మనం చేయాల్సిందే. చేతికి ఇచ్చినా పర్వాలా, కానుక బాక్సులో వేసినా పర్వాలా, ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేసినా పర్వాలా. ఇట్లా విషయాల్లో తప్పుడు బాధగా. అందుకని ఇక్కడ అంటాడు, నేను కనిపెట్టుకొని ఉన్నా. బలిపీఠము కొరకు నువ్వు కనిపెట్టుకుంటే బలిపీఠంలో తావి భాగస్తులను. దేవుడికి స్తోత్రం. కాబట్టి మన నిరీక్షణ. చివరిగా ఇంకొక మాట, హెబ్రీ పత్రిక చివరిగా 9వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అమ్మా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంథములో ఓపికతో పరిగెత్తులను. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపరిచి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరి గురించి మాట్లాడింది వచనం? యేసుక్రీస్తు గురించి. ఆయన ఏమి నిర్లక్ష్యపరిచాడంటండి? అవమానము నిర్లక్ష్యపరిచి. అని చెప్పండి. యేసు ప్రభుకు ఏమొచ్చింది? మంచి పేరు వచ్చింది అనుకుంటున్నారా? అద్భుతాలు చేసినంత మాత్రాన యేసు ప్రభు సూపర్ అన్నారు అనుకుంటున్నారా? యేసు ప్రభుకే తప్పలేదు. ఏంటి? అవమానాలు వచ్చినాయి, నిందలు. ఇంకా నిన్నున్నైనా పెద్ద పెద్ద మాటలు అనరండి, కానీ యేసు ప్రభువుకి మరియమ్మకి అంటగట్టేశారు. తెలుసా? మగ్దలేని మరియకు యేసు ప్రభుకి అంటగట్టేశారు. యేసు ప్రభుని ఎలా కన్నాడో చెప్తున్నారు కొంతమంది యూట్యూబ్ లో, చాలా దారుణంగా చెప్తున్నారు యేసు ప్రభు. నేను అంటాను, వీటన్నిటినైనా భరించాడు, అది పట్టించుకోలేదు. ఆమె చెప్తాము, సిలువను సహించాడు, అవమానాన్ని సహించాడు. చివరికి యేసు ప్రభువుకు దక్కిందేంటి? సింహాసనం. హల్లెలూయా. అవమానపరిచిన వాడు, నిర్లక్ష్యపరిచిన వాడు యేసు ప్రభు రండి
ప్రతి ఏడు, ప్రతి మాటలో, ప్రతి నాలుగులో యేసు దేవుడని ఒక్కొక్క వ్యక్తిగా నమ్ముగా ఈ యేసు అవమానించిన ఈ యేసు, నిందించిన ఈ యేసు, పరాయి పేరు మీద ఇదో సింహాసనంలో ఉన్నాడా? ఒకరోజు చూస్తాడండి. ఒకరోజు ఈ రోజు సద్గుణ సుధాకర్ కావచ్చు, ఆడెవడో కావచ్చు, ఈడెవడో కావచ్చు, ఎవరైనా సరే ఎక్కడా నువ్వు యేసు నమ్ముకోవాలి సరిపోయేది యేసుని చూస్తారు, అవమానించిన యేసుని, నిందించిన యేసుని, చాతగాని వాడని చెప్పిన యేసుని ఎక్కడ చూస్తుంది సమాజం? సింహాసనం మీద. ఆ సింహాసనానికి యేసు వచ్చాడంటే ఏమనుభవించాడు? నువ్వు నేను అనుభవించింది శ్రమ అనుకుంటున్నావు. దేవుడయుండి కూడా ఏమన్నా దేవుడయుండి కూడా ఆడెవడో వచ్చి ముళ్ళకిరీటం పెడుతున్నా తల వంచింది ఎందుకు? వాళ్ళెవరో వచ్చి ముఖం మీద ఉండేసినా ఆ తుడుచుకునే పరిస్థితి కూడా లేక నిలబడిపోయింది ఎందుకు? పిడిగుద్దులు గుద్దుతున్న దేహాన్ని అప్పగించింది ఎందుకు? యేసు తెలుసు ఇవన్నీ సహించాలి. అన్ని కోసం రావాలి. సహించిన నిర్లక్ష్యం వచ్చాడు, అవమానాన్ని నిందలు నిర్లక్ష్యపరిచాడు, ఎలా పట్టించుకోలేదు. తండ్రి చింతాడు చిన్న ప్రార్థన చేసుకుంది. చిన్న ప్రార్థన చెప్పబడిన మాటలు మన హృదయంలో చెల్లించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అవమానము నందరన్న సంగతి తెలుసుకుందాము. నీ ఇరుపులు వారు తెలుసుకుంటారు. ఇలా నేను తక్కువ చూసిన నీ కుటుంబం నేను తెలుసుకుంటుంది. చులకనగా చూసిన నీ కుటుంబం నేను తెలుసుకుంటుంది. అవమానం నిందలు అవమానాలు ఒకవేళ తెలుసుకుంటాం. నా ప్రభు వాటిని నిర్లక్ష్యపరిచి సిలువను సహించి సులువుగా పాపం చిక్కుల్లో కాకుండా పరలోకాన్ని సింహాసనాన్ని అధిష్ఠించాలన్న సంగతి ప్రభు తెలుసు. ఈ లోకంలో రాజ్యాలు అశాశ్వతమని తెలుసు. అతని ఈ లోకం శాశ్వత శాశ్వతమైన స్థిరమైన రాజ్యం పరలోకంలో ఉండాలని సంకల్పం విశ్వాసంతో మనం నిర్మించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. తమ్ముడు ప్రశాంత్ బాగా వేడుకలు నువ్వు వచ్చి ఒక మంచి పాట పడుతుంది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులు మాట్లాడి నీ వందనాలు స్తోత్రాలు